హలో అండి, అందరికీ నమస్కారం. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నాము. ఏంటి నేను ఒక కలర్ నువ్వు ఒక కలర్ కనిపిస్తాను? వస్తుంది, ఎందుకు రాదు? మేమేం అనలేదండి, వాళ్ళే అనుకుంటున్నారు, వాళ్ళే ఒప్పుకుంటున్నారు దయ్యాలని. మళ్ళీ నేనేదో అన్నానని మీరు అనకండి. నేనైతే ఏం అనలేదు. మా ఉమా దయ్యంలాగా ఉంది అని నేనైతే ఏం అనలేదు. ఓకే, ఆమె అనుకుంది, నాకు సంబంధం లేదు. ఓకే, డ్రెస్ చూసి అది బాగుంది, మంచిగా ఉంది, డ్రెస్ బాగుంది. ఇంకో సౌండ్ పెట్టింది ఇప్పుడు. వద్దు, వాయిస్ ఓవర్ కాదు, ఇది డైరెక్ట్ వాయిసే మాట్లాడుతున్నాండి. అయితే ఇదే ఇదే వాయిస్ చెప్తాను, ఇదే వాయిస్తో పెడతాను వీడియో. ఇప్పుడైతే మేము యాక్చువల్లీ ఎందుకు రెడీ అయ్యామంటే, మామూలుగా రెడీ అయ్యాం కదా, ఎప్పుడు టీ షర్ట్ వేసుకొని షార్ట్ వేసుకొని ఇంట్లో ఉంటాం కదా ఉండేది. రెడీ అయ్యామంటే ఇప్పుడు ముకుంద షూట్కి వెళ్తున్నాము, కూకట్పల్లి. మార్నింగే కొంచెం ఎప్పుడు వెళ్ళేదానికంటే తొందరగా వెళ్తున్నాము, ఎందుకంటే మళ్ళీ దీవెన వాళ్ళకి హాఫ్ డే స్కూల్స్ కదా, మళ్ళీ వాళ్ళు వచ్చే టైంకి మేము కూడా రావాలి, వెళ్ళి చేసుకొని మళ్ళీ రావాలి. అలాగే మన ఉదయ్కి కూడా వేరే షూట్స్ ఉన్నాయి సార్, కొంచెం తొందరగా వస్తే ఎర్లీగా చేసేసుకొని వెళ్ళిపోతాను నేను కూడా అన్నాడు. అందుకని చెప్పేసి ఇంకా మార్నింగ్ వాళ్ళని దింపేసి వచ్చి ఇంకా టిఫిన్ చేసి తొందరగా ఇద్దరం రెడీ అయినాము. నేను అయిపోయి కూడా ఒక 15-20 మినిట్స్ అవుతుంది. మా ఉమానే ఇంకా లేట్ అయింది. ఇప్పుడు అసలు తలస్నానం చెప్పలేదు, ఇప్పటికిప్పుడు తలస్నానం చేసినాం. లేట్ అవుతుంది అంటే నిన్నే చేయొచ్చుగా మరి, మంచిగా ఉడిపోయింది. అసలు ఏం లేదు, మామూలుగా మంచిగానే ఉంది తల, కానీ తలస్నానం చేసింది అదేనమాట. ఓకే, ఇంకా ఇదనమాట. ఇప్పుడైతే మేము వెళ్ళాలి. ఇప్పుడు మరి బండి మీద వెళ్ళిపోదామా? లేట్ అవుతుంది ఇప్పటికే. మళ్ళీ ఆటో మళ్ళీ ఇప్పుడు ఆటో బుక్ చేసి మళ్ళీ పోయినప్పుడు ఆటో అయినా వేడిగా ఉంటుంది, ఆటోలో బండి కంటే వేడిగా ఉంటుంది. ప్రాబ్లం ఏంటి? నాకు ఆటోలో పోదు కదా, దగ్గరే కదా అని. ఆటో బుక్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. మళ్ళీ వచ్చేటప్పుడు వాళ్ళ తొందర రావాలి, మళ్ళీ మమ్మీ వాళ్ళు వస్తారు, వాళ్ళ టైం అవుతూ ఉంటుంది. సరే, ఇదనమాట. ఇప్పుడైతే ఇంకా మా ఇల్లు అయితే మీరు ఆల్రెడీ కొన్ని వీడియోస్ చూస్తూనే ఉంటారు. జరుగుతుంది, ఇంకా వుడ్ వర్క్ అయితే జరుగుతూ ఉంది. తొందరగా అయిపోవాలని మేమైతే చెప్పేస్తున్నాము. మా రాజేష్ని, అంటే మా బ్రదర్ అనమాట అక్కడ చేసేది వర్క్. బ్రదర్ అంటే మా కజిన్, అతనే చేస్తున్నాడు ఇంటీరియర్. నువ్వు ఎంత చేస్తావు ఏమో కానీ నాకైతే టైం కావాలి అంటే, అన్న నీకు ఏం పర్లేదు, నేను ఇచ్చేస్తా అంటున్నాడు. చూడాలి టైంకి ఇస్తాడా, అయిపోగొడతాడా. మళ్ళీ అయిపోయిన తర్వాత వుడ్ వర్క్ అయిపోయిన తర్వాత మళ్ళీ పెయింటింగ్ వేయించాలి, మళ్ళీ ప్లంబింగ్ వర్క్ ఉంటుంది, ఎలక్ట్రిషియన్ వర్క్ ఉంటుంది. అంటే స్విచ్ బోర్డులు అవి, అంటే స్విచ్చెస్ పెట్టారు, వాటికి పైన క్యాప్స్ ఇవన్నీ పెట్టాలి, ట్యాప్స్ ఇవన్నీ కూడా ప్లంబింగ్ వర్క్ ఉంటుంది, పెయింటింగ్ వర్క్ ఉంటుంది, డోర్స్కి వాటికి అన్నిటికీ పెయింటింగ్ వేయాలి. ఇవన్నీ వర్క్ ఉంటుంది కాబట్టి నువ్వు ఎంత తొందరగా ఇస్తాను తొందరగా నేను వాళ్ళకి మళ్ళీ హ్యాండ్ ఓవర్ చేయాలి పెయింట్ వాళ్ళకి అని చెప్పినా, లేదన్నా మనం ఫాస్ట్గానే చేసేద్దాము, ఇంకా 2 ఎక్స్ట్రా కూడా పెడతాను అని అన్నాడు. చూడాలని నేననే వెళ్ళేసి వచ్చా. జరుగుతుంది, కాకపోతే ఇంకా తెలుసు కదా ఇంటీరియర్ వర్క్ అంటే కొంచెం టైం పడుతుంది. అప్పటికే మనం 2 months పైన ఇచ్చినాం టైము. ఈ మంత్ అయితే అయిపోద్ది, మ్యాక్సిమం అయిపోద్ది ఈ మంత్ అనుకుంటున్నాము. చూడాలి, వర్క్ అయిపోయేదాన్ని బట్టి మనం గృహప్రవేశం ఎప్పుడు పెట్టుకోవాలి ఏంటి, అయ్యగారిని అడిగి డేట్స్ అవి, మా షూటింగ్ అవి అన్నీ చూసుకొని, ఇంట్లో అందరిని చూసుకొని చేసుకోవాలన్నమాట. ఇది ఓకే. ఇప్పుడైతే ఇంకా బయలుదేరుతున్నాము, లేట్ అవుతుంది. మళ్ళీ ఇప్పుడు నేను ఆటో బుక్ చేయాలంట. ఇంతసేపు నేను బండిలో వెళ్దామని చెప్పేసి అనుకున్నా, కానీ మా ఉమ్మ ఆటోకి వెళ్దామంటున్నా. నేను ఒక్కనైతే బండికి వెళ్ళిపోతా, కానీ ఎండకి మా ఉమ్మ ఎండలో వెళ్ళలేదు. అందుకని చెప్పేసి ఇప్పుడు ఆటో బుక్ చేయాలి. ఓకే, మన వీడియో మళ్ళీ కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ. ఓకే అండి, ఇక్కడికైతే వచ్చినాము.
మేము వచ్చేసరికి ఇంకా వాళ్ళు అప్పుడే షాప్ కూడా తీస్తున్నారు, ఓపెన్ చేస్తున్నారు. మా ఉదయ్ ఏమో 10 ఉదయ్ నువ్వేం చెప్పినావు? 10కే ఓపెన్ చేస్తాను సార్ వాళ్ళు 10:30కి వస్తే వాళ్ళు అన్ని మెటీరియల్ అంతా తీసుకొని సెట్ చేసుకుని 11:30 అయిందంట. అది చెప్పినంట. అయితే అంటే 11 అయింది సార్ మాకు అన్ని సెట్ చేసే లోపు అన్నాడు. ఇంకోటి ఏంటంటే మాకు ఈయనకేమో షూట్కి పోవాలని హడావుడి, మాకేమో పిల్లలు హాఫ్ డే స్కూల్ కదా, వాళ్ళు హాఫ్ డే 12 కల్లా 12:30 లోపు వస్తారు. మాకేమో ఆ హడావుడి, ఈయనకేమో షూట్స్ వెళ్ళాలని. నేను అసలు యాక్చువల్లీ ఈవినింగ్ చేద్దామన్నా. నేను అనుకున్నా 5కి అట్లా కొంచెం వస్తే కూల్ అవుతుంది, అప్పటికల్లా రావడానికి కూడా బాగుంటుంది అని అనుకున్నాం. కానీ వినడు. చూసారా మా ఉదయ్ కనపడికి చాలా రోజులు అయింది కదా. మా దీవెన్ బాబు బాగా కలవరిస్తూ ఉంటాడు, గుర్తు చేస్తా ఉంటాడు. ఇంతకుముందు ఏంటంటే సాంగ్స్ చేసినప్పుడు బాగా వెళ్ళేవాళ్ళం కాబట్టి మంచిగా కలిసేవాళ్ళు, ఆడుకునేటోళ్ళు, షూట్ ఆయన తీస్తున్నాడు కానీ పెట్టట్లేదు. అదే అప్పుడు మోతుగూడ వెళ్ళినప్పుడు మంచిగా వీళ్ళు ఎంజాయ్ చేసేటోళ్ళు అనమాట. బాగా ఈవినింగ్ హోటల్కి వచ్చి ఆడుకునేటోళ్ళు రిసార్ట్స్. అట్లా బాగా మిస్సింగ్ అంట. రావుదే కాదు, ఫ్రీగా ఉన్నప్పుడు రా, ఇంటి దగ్గర రా. ఆయన నువ్వు ఎప్పుడు ఏడ ఫ్రీగా ఉంటావు, ఎప్పుడు ఏదో ఒకటి చేస్తూనే ఉంటావు. ఓకే, ఇదనమాట మేము వెయిటింగ్. అక్కడ అన్నీ సెట్ చేస్తున్నారు షూట్ కోసం. చెప్పా సాయి అని ఉంటాడు ఇక్కడ, ఇతనేనా? ఇతను కాదు, అక్కడ ఉన్నాడు. ఇక్కడంతా మనకి షూటింగ్కి సంబంధించి మొత్తం ఆయనే చూసుకుంటారు అనమాట. అంటే అన్నీ సెట్ చేయడము, తీసుకురావడము, ఆర్నమెంట్స్ అన్నీ సెట్ చేసి ఆడబెట్టడము, ఇవన్నీ కూడా. ముకుందా జ్యువెలర్స్, కూకట్పల్లి. ఓకే, ఇక్కడ మా ఉమా ఇప్పుడు రంగంలోకి దిగి టక 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 చెప్పేసి వెళ్ళాలి. అదిగోండి అక్కడ సెట్ చేస్తూ ఉన్నారు షూట్ కోసం అనమాట. అంటే కొత్తగా వచ్చిన ఐటమ్స్ అన్నీ కూడా మళ్ళీ తీసి పెట్టి వాటిని చూపించి వీడియోస్లో షూట్ చేస్తూ ఉంటాము. అప్పటికప్పుడు కొత్త డిజైన్స్ వస్తూ ఉంటాయి కదా, చేంజ్ అవుతూనే ఉంటాయి మంత్లీ. కొత్త కొత్త డిజైన్స్, కొత్త కొత్త మోడల్స్, గ్రామ్స్, వెయిట్, ఇవన్నీ కూడా. ఈరోజు ఎంత ఉందో గోల్డ్ కింద ఉంటుంది అనుకుంటా. భగవతి వీళ్ళందరికీ మార్నింగ్ రాగానే అంటే అందరికీ అలా ఉంటుంది అనుకుంటా మీటింగ్, ఎలా చేయాలి, సేల్స్, కస్టమర్స్తో ఎలా ఉండాలి అన్ని వాళ్ళకి రివ్యూ ఇస్తారనమాట. నాకు తెలిసి ఫస్ట్ టైం నేను కూడా చూడ. హాయ్ దీవెన్. మొత్తానికి అయితే కరెక్ట్గా వీళ్ళ స్కూల్ టైంకి వచ్చినాం. ఎవరిది పొద్దున పోయేటాడు, ఆడు పైన బాక్స్ నాన్నగారిది. నిన్న సైకిల్ మీద అట్లనే ఉంది. నిన్న తీసుకెళ్ళి పొద్దున్న తీసి ఆడ పెట్టిండు. ఇంకోటి పెట్టినాక బాక్స్, ఇది నిన్న బాక్స్ తీలే. నేను ఎవరిదా తాతదేమో అనుకున్నా సైకిల్ మీద ఉంటే. హ్యాండ్ వాష్ చేసినవా దీవెన్? టీచర్ చూడండి ఒకసారి. షూ ఇప్పిండు,